మహిమ రూపముగా మారి యాశువతోరుదును నేను యాశువతోరుదును మహిమ రూపముగా మారి యాశువతోరుదును నేను యాశువతోరుదును మాటి గోడారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది మాటి గోడారమెల్లప్పుడు బలహీనమై నశించున్నది చేతులాతో చేయబడని చేతులాతో చేయబడని నీచ గృహములో జీవించెదను నిత్య మహిమలో జీవించెదను మహిమ రూపముగా మారి యాశువతోరుదును నేను యాశువతోరుదును హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, మనము ఈ దర్శనముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే శనివారం మనము ఆయన యొక్క ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ దర్శనము ద్వారా ఆయన రక్షిస్తాడని, ఆయన దర్శనం ఇచ్చి ఆయన ఏం చేస్తాడో చెప్పండి, రక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆ యొక్క గత వారం మనం ఆ యొక్క అపోస్తలుడైన పౌలుని ఏమండి ఏ విధంగా దమస్కు గేట్ దగ్గర ఆయన దర్శించాడో, ఆ తర్వాత ఆయన ఆ యొక్క అననీయకు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చాడో, ఆ సమాజం యొక్క ప్రార్థనని ఆయన విన్నాడు. ఆ ప్రార్థన ఆయన విని ఆ ప్రార్థన ద్వారా, అంటే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఆ దమస్కు సమాజం యొక్క ప్రార్థన. ఎందుకంటే అక్కడ పౌలు గారు కూడా ఎలాంటి వాడు ఆ సమాజానికి తెలుసు. కాబట్టి ఆ పౌలు గారు చాలా క్రూరంగాను, చాలా భయంకరంగాను, వ్యక్తిగాను అక్కడ ఉన్నట్టు మనము చూస్తున్నాం. తర్వాత అలాంటి వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి, దీనుడుగా, ఆయనకి లోబడేవాడుగా, క్రైస్తవులు ప్రేమించేవాడుగా, ఏ విధంగా కూడా ద్వేషించడం కానీ ముఖం తిప్పుకోవడం అలాంటి ఏమి లేవు అతనిలో. శత్రువులను కూడా ప్రేమించే వ్యక్తిగా, హాని చేసిన వారిని కూడా, కీడు చేసిన వారిని కూడా ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడు తప్ప ఇంకా క్రైస్తవుల మీద ఎలాంటి ద్వేషము, అసూయ హృదయంలో ఏమి కూడా లేదు. యూదుల పట్ల కూడా అదే విధంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనము ఆ యొక్క పౌలు మార్పు చెందడం మనం చూస్తుంటాం. ఆయన నమస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళలో మనము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బెతీనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ ఆ మెస్స యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి
మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు సర్వశక్తివంతుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు చూడండి, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉన్నాము. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్మో తుయితేర పట్టణస్థురాలు. ఆ సర్వశక్తిమంతుడు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను మెస్సయ్యనందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఆయన నామస్తారు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక లూదియా అనే ఆమె కోసమే ఏమండి, అలాగే ఆ మాసిదోనియా సంఘాన్ని గురించి కూడా కొరింథీ సంఘంలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మాసిదోనియాలో వధువు ఉంది. అంటే మాసిదోనియా వాళ్ళకు అనుగ్రహించబడిన కృపను మీరు ఎరుగుదురు కదా. వారు దాతృత్వము ఎంతో గొప్పగా ఉందని పౌలు గారు చెప్తుంటారు. చూడండి, అంటే ఒక సమాజాన్ని ఇంకో సమాజాన్ని చెప్తున్నాడు అన్నమాట. అంటే మంచి నడవడి కలిగినటువంటి ఆ సమాజాన్ని గురించి, ఆ నడవడిని చూసి మీరు నేర్చుకోండి అన్నట్లుగా ఆ కొరింథీ సమాజాన్ని చెప్తుంటాడు. కాబట్టి ఎవరైనా గురించి అయినా కొంతమంది చెప్తుంటే మాకు తెలీదా, మాకంటే వాళ్ళు గొప్ప అని కొంతమంది ఫీల్ అయిపోతున్నారు. ఇది రోషం అనుకుంటారు చాలామంది. కానీ కొరింథీ సమాజం వాళ్ళు అనుకోలేదు. కొరింథీ సమాజము మమ్మల్ని తక్కువ చేస్తావా, మాసిదోనియా సంఘాన్ని ఇచ్చిస్తావా పౌలు గారు అని అలాగా దురాలోచనలు పెట్టుకుని ఆ విధంగా లేదు వాళ్ళు. ఎందుకంటే నేర్చుకునేవారు. సమాజం అంటే ఏమిటి చెప్పండి? నేర్చుకోవడం, వర్తమానం ద్వారా నేర్చుకోవాలి. అలాగే మంచి సత్క్రియలు అనేటువంటి శ్వాసుల నుంచి కూడా నువ్వు నేర్చుకోవాలి. మంచి భక్తి కలిగిన ప్రార్థనా పరులు ఉంటారు, వాక్యాన్ని పాటించేవారు. అలాగే నువ్వు నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప నీవు నాకు అంతా తెలుసులే అన్నట్టుగా ఉండకూడదు. అంతా తెలుసుకునే, మాకు తెలుసులే, మేము భక్తి పరులు, మేము ప్రార్థనా పరులు, మేము చాలా గొప్ప అనుకునే వాళ్ళు అయితే ఆ విధంగా ఫీల్ అవుతారు కానీ భావిస్తారు. కానీ ఆ యొక్క కొరింథీ సమాజం అలా భావించలేదు. అయితే ఇప్పుడు దాని గురించి నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ లూదియా గురించి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? పౌలు గారికి. ఎందుకంటే పౌలు గారు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు. అవి ఏ ప్రాంతాలు చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదే, ఆసియా ప్రాంతంలో వాక్యం అంటే ఆసియాలో వాక్యం చెప్పాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే సర్వశక్తిమంతుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆటంకపరుస్తూ ఉన్నాడు అనమాట. అంటే సర్వశక్తిమంతుడు మనుషులు కాదు. ఏమండి, కొన్నిసార్లు ఏదైనా మనుషులు ఎవరైనా ఏదైనా చేస్తుంటే సర్వశక్తిమంతుడి కోసం ఏదైనా చేశారనుకోండి, వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? అలా చేసినప్పుడు సర్వశక్తిమంతుడు నాయన నా సహోదరులను ఉపయోగించుకొని ఆ విధంగా కార్యం చేయడానికి మీరు సహాయం చేసినందుకు
నీ స్తోత్రాలను ఆయన నిజమైన వాళ్ళు ఘనపరుస్తారు. అంతేగాని వాళ్ళని చేయనీయకుండా ఆటంకపరచడం, అడ్డుపరచడం, అడ్డు పొలలేయడం, నాకు చెప్పకుండా చేస్తారా అని హృదయంలో పెట్టుకొని కోపంగా ఉండడం, కక్షగా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు మనుషులు. కానీ నిజమైన వధువు అలా చేయదు. నిజమైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా సత్క్రియలు కలిగి ఉన్నట్లయితే ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇక్కడ పిల్లారా, అయితే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ యొక్క ఆసియాకి వెళ్ళి ఆసియాలో వీళ్ళు సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే సర్వశక్తిమంతుని చిత్తం ఎలా ఉందంటే వేరుగా ఉందన్నమాట. అందుకనే సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా తను ప్రేమించే వారిని తన చిత్తాన్ని బయలుపరుచుకొని ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఆయన చిత్తాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తెలియజేస్తాడు. అందుకనే ఆయన చిత్త ప్రకారం నడవాలి. ఇప్పుడు బైబిల్ యోనా గురించి మనం చూసినట్లయితే, యోనా సర్వశక్తిమంతుడు తన చిత్తాన్ని గురించి చెప్పినప్పుడు ఆ యొక్క సర్వశక్తిమంతుడి మాట వినకుండా హృదయానికి తోచినట్లుగా చెప్పినట్లు, అంటే తన ఇష్టానుసారంగా నడిచాడు. నడిచి ఏమైపోయాడు చెప్పండి? ప్రమాదంలో పడిపోయాడు. తన ఆలోచన ప్రకారంగా ఆ సర్వశక్తిమంతుడికి ఏమీ తెలీదు అని తన అభిప్రాయం ప్రకారంగా వెళ్ళి శోధనలో, చిక్కుల్లో, ఒడిదుడుకుల్లో పడిపోయాడు. మీకు అర్థమైందా? అందువలన ఇక్కడ పౌలు గారు అలా నడవలేదు, యోనావలే చేయలేదు. అంటే ఇక్కడ యోనా అని చెడ్డవాడని కాదు, అవన్నీ కూడా మేలు కొరకే జరిగాయి. కానీ ఇక్కడ పౌలు గారు అయినట్లయితే సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేవాడు అనమాట. అందుకని నేను ఇలాగే చేస్తాను, అలాగే చేస్తాను, మేము ఎలా అనుకున్నాం, అలా అనుకున్నాం, ఆసియాలో సువార్త ప్రకటించాలనుకున్నాం, ఏమండి అలాగనుకున్నాను, ఇలా అనుకున్నాను, నేను అలాగే చేస్తాను అని పరిశుద్ధాత్మని ఆటంకపరిచే పరిశుద్ధాత్మను త్రోసివేసి, ఏమండి ఆ విధంగా నడిచే వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మకు విరోధంగా నడిచే వ్యక్తి కాదు. ప్రవక్తలకు విరోధంగా నడిచే వ్యక్తి కాదు. ప్రవక్తలకి వ్యతిరేకంగా నడిచే వ్యక్తి కాదు. కానీ అతడు పరిశుద్ధాత్మకు లోబడి నడిచే వ్యక్తి అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడైతే మనుషులను బట్టి నడిచాడు. ప్రధాన యాజకుల్ని వాళ్ళని వీళ్ళని అంటే మత సంబంధమైన వారిని బట్టి నడిచాడు. నువ్వు కూడా ఒకప్పుడు ఆ మత సంబంధమైన వారిని బట్టి నడిచావు. అలాగే సర్వశక్తిమంతుని కృపను బట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు. పౌలు గారు కూడా అలాగే వచ్చారు. పౌలు గారు కూడా అలాగే వచ్చారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ సర్వశక్తిమంతుడు అక్కడ అపోస్తలుడైన పౌలుని దర్శించాడు. ఒక దర్శనం వచ్చింది అతనికి. చూడండి, ఆ దర్శనం ద్వారా సర్వశక్తిమంతుడు అతన్ని దర్శించాడు. చూడండి పిల్లారా, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు, అంటే మెస్స యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగినము. పిల్లారా, సర్వశక్తిమంతుడు నన్ను పరిచర్యకు పిలిచిన తర్వాత, కొంచెం సౌండ్ పెట్టి, పరిచర్యకు పిలిచిన తర్వాత, సర్వశక్తిమంతుడు నన్ను పరిచర్యకు పిలిచిన తర్వాత అన్ని జనులకి లోకమును సువార్త ద్వారాలు మూయబడ్డాయా లేదా? కాబట్టి లోకంలో సువార్త దాని విషయంలో ఏమిటి అని చెప్పి ప్రార్థించినప్పుడు కలలో సర్వశక్తిమంతుడు చూయించాడు అనమాట. చాలా పెద్ద ప్రదేశం ఉందన్నమాట, పెద్ద గ్రౌండ్ లాంటిది. కానీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ప్రార్థన పెడితే ఏ ఒక్కరూ లేరనమాట. అందులో బయట నువ్వు ఏదన్నా అన్ని జనులకు సువార్త ప్రకటించాలని నువ్వు మీటింగ్ పెట్టినా ఎవరు రారని ఆ విధంగా చెప్పారు. ఆయన గమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దర్శనం ఇచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు. ప్రార్థనా పరులతో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఏమి ప్రార్థన లేకుండా తిని ఏం వండుకున్నానా, ఏం తిన్నానా అని ఆలోచించుకుంటూ
ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ప్రార్థన లేకుండా ఈ విధంగా ఉండేటువంటి వారితో ఆయన మాట్లాడడం, వాళ్ళ హృదయం సరైనది కాదు కాబట్టి. మాట్లాడినా 1-2 సార్లు మాట్లాడతాడు, తర్వాత మాట్లాడ ఆయన. కాబట్టి చాలామందితో ఆయన మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళ హృదయం సరిగా లేదు కాబట్టి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సర్వశక్తిమంతుడు, పౌలు గారితో సర్వశక్తిమంతుడు మాసిదోనియా వైపు వెళ్ళమని సర్వశక్తిమంతుడు దర్శనం ఇచ్చాడనమాట. అంటే అక్కడ మాసిదోనియా, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని సర్వశక్తి తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు, అంటే మాసిదోనియాలో ఒక వ్యక్తి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నట్లు. సహాయము అంటే ఏ సహాయము? ఏదో లోకరీతిగా సహాయము కాదు, రక్షణ సహాయము, రక్షణ సువార్తకు సంబంధించినటువంటి సహాయం. ఆ సహాయం కోసము ఆ మాసిదోనియా వాళ్ళు అక్కడ వేడుకుంటున్నట్లుగా పౌలు గారికి సర్వశక్తిమంతుడు దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ దర్శనాన్ని బట్టి పౌలు గారు మాసిదోనియాకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, సర్వశక్తిమంతుడు ఆయన కలలైనా దర్శనాలైనా ఏమైనా ఆయన ఇచ్చాడనంటే అవి ఎవరి కోసం ఇస్తాడంటే ఆయనకు వధువు కోసం ఇస్తాడు. వ్యక్తిగతంగా మీకు కూడా ఇస్తాడు, అవి కాదంటలేదు. కానీ ఇప్పుడు బైబిల్లో మోషే ఉన్నాడు. మోషేకి ఆయన ఎందుకు ఆ దర్శనం ఇచ్చాడనంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ను రక్షించడానికి. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని కూడా ఆయన ఎందుకు ఆయన దర్శించాడనంటే, పిల్లారా, ఆ యొక్క సువార్త ఆ మాసిదోనియా సమాజంలో నుండి వధువుకి, అక్కడ ఉన్నటువంటి వారికి ఆ సువార్త ప్రకటించడానికే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన నామనిస్తారు. అంతేగాని పౌలు గారికి ఏదో దర్శనమిచ్చి నేను దర్శించానని అని పౌలు గారు సంతోషపడేలాగా, ఏదో ఆనందపడేలాగా, ఏదో తన కోసమే ఏమి ఇవ్వలేదు. అవసరమైతే ఇస్తాడు, కానీ అక్కడ అలాగే ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడనంటే ఆ మాసిదోనియా సమాజము, అంటే మాసిదోనియాలో ఉండే ఆ ప్రజల నిమిత్తమై ఆ యొక్క ఒక సమాజం జగత్తు పునాది వేయబడకనుపై నిర్ణయించబడి ఉంది, కృప పొందినటువంటిది. అందుకని సర్వశక్తిమంతుడు వాళ్ళకు అనుగ్రహించిన కృపను మీరు ఎరుగుదురు కదా అనున్నాను. వారి నిమిత్తమై సర్వశక్తిమంతుడు అక్కడికి నడిపించాడు. ఆయన నామనిస్తాడు. అంటే పౌలు గారు ఒకవైపు వెళ్ళాలనుకుంటే ఆ దర్శనం ఇచ్చి ఆయన మాసిదోనియా వైపు నడిపించాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. అక్కడ ఒక లూదియా అంటే తూయితైన పట్టణస్థురాలు ఆమె నిమిత్తమై, ఆమె నరకానికి వెళ్లకుండా రక్షించబడు నిమిత్తమై, ఆమె నిమిత్తమై అపోస్తలుడైన పౌలుని అక్కడ నడిపించాడు. అర్థమైందా? అపోస్తలుడైన పౌలుని చూడండి, తన పిల్లల పట్ల, తను ఏర్పరచుకునే వారి పట్ల ఆయన ఎంత ప్రణాళిక, ఎంత ప్రేమను కలిగి ఉంటాడో మనం చూస్తున్నాం. అందుకోసం ఒక పౌలుని, ఒక వర్తమానికుడిని, ఒక సేవకుడిని ఆ పట్టణానికి నడిపించాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు చూడండి 13వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చూడండి, కూడి వచ్చిన స్త్రీలు అంటే ఎక్కడ అంటే నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని. నదీ తీరమున మనకిక్కడ గోదావరి నదిని, కృష్ణా నదిని ఉన్నాయి నదులు. అలాగే నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి ఈ పౌలు వీళ్ళు వచ్చారనమాట. పిల్లారా, అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి.
ఆ కూడి వచ్చిన స్త్రీలు ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి? అందరూ కూడా ఆయన కోసం ఆయన్ని ప్రార్థించడానికి అక్కడ కూడుకుంటారు, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటారు. అలా కూడుకుని చేసుకోవాల్సినప్పుడు కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే కూడుట మానవద్దని బైబిల్ చెప్తుంది. నాకు ఆ పని ఉందని, ఈ పని ఉందని, వర్షంగా ఉందని, చలిగా ఉందని, ఎండగా ఉందని మానకూడదు. మానవద్దని ఉంది బైబిల్లో, మానక కూడుకోమని ఉంది. కాబట్టి మనం మానకుండా ఏం చేయాలి చెప్పండి? కూడుకోవాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ స్త్రీలు వచ్చి కూడుకొని ఉన్నారు పిల్లారా. ఎందుకంటే ఎచ్చడి ఇద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్య నిందునని వాగ్దానం చేశాడు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు అక్కడ కూడుకున్నారో పౌలు అలాగే ఆ స్త్రీలు ఎప్పుడైతే అక్కడ కూడుకున్నారో అప్పుడు సర్వశక్తిమంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూడుకొని చోట ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూతేర పట్టణస్తులు. అంటే ఆమె ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేది. ఆమె ఒక వ్యాపారాన్ని చేస్తూ ఉండేది. ఆమె పొడిని అమ్ముతూ ఉండేది. పొడిని అమ్ముకుంటూ ఆ విధంగా జీవిస్తూ ఉండేది. ఆమె ఇక్కడ ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని కూడా చెప్పబడింది. కాబట్టి పిల్లారా చూడండి, మెస్సయ్య ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యముంచెను. అంటే సర్వశక్తి అందుకనే ఎచ్చడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో లేకపోతే కొద్ది మందిగా కూడుకుని ఉన్నారో అప్పుడు సర్వశక్తివంతుని ఆత్మ పనిచేయడము, అంటే సర్వశక్తివంతుడు పనిచేయడం ఆరంభిస్తాడు. పనిచేయడము ఆరంభిస్తాడు. అందుకని ఆ స్త్రీలందరూ కూడుకొని ఉన్నప్పుడు ఆ తుయతైర పట్టణస్థురాలైనటువంటి ఆ లూదే యొక్క హృదయాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచాడో ఆమె ఆ పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. అంటే ఆలోచించడం ఆరంభించింది. ఆలోచించడము ఆరంభించింది. అలాగే నీ హృదయాన్ని తెరిచినప్పుడు కూడా నువ్వు కూడా నీ వర్తమానాన్ని గురించి ఆలోచించావు. మీకు అర్థమైందా? నాకు ఆయన కొన్ని కళలు ఇచ్చి ఏమండి నేను ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో ఎలాగ నడిపించి ఈ సువార్త అంతా ఎలా కొనసాగిస్తూ ఉన్నాడో, లోకానికి సువార్త కాదు, ఇది వధువుకు మాత్రమే. ఎవరైతే ముందుగా నిర్ణయించబడి ఉంటారో వారికే తప్ప లోకానికి ప్రకటించే టైం అయిపోయింది. వీళ్ళు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు కంటే వాక్య బయలుపాటును గ్రహించారు. ఇదే మూడవ ఈడుపు. మూడవ ఈడుపు అంటే ఏమిటి చెప్పండి? వాక్య బయలుపాటు. వాక్యాన్ని బట్టి నమ్మేవారు అనమాట. చాలా మంది అద్భుతాలను బట్టి, స్వస్థతలను బట్టి, హృదయ రహస్యాలను బట్టి నమ్మిన వారు ఉన్నారు. ఆ తర్వాత వాక్యాన్ని నమ్మిన వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము మూడవ ఈడుపులో ఉన్నాం. అంటే 7వ ముద్ర వాక్య బయలుపాటు, 2వ రాకడ గురించిన వాక్య బయలుపాటు. ఈనాడు ఎవరు హృదయాన్ని అయితే ఆయన తెరుస్తాడో వారు మాత్రమే ఈ వర్తమానం మీద లక్ష్యం ఉంచుతారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ ఏమని చెప్పండి? బైబిల్ ఏమని చెప్పండి పిల్లారా? బైబిల్ ఏముందంటే మీరు 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 16-19 కనుక మీరు చూసినట్లయితే, తెల్లవారి వేకుచుక్క హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలును. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో ఆ పౌలు గారు వర్తమానం మీద సర్వశక్తిమంతుడు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆమె లక్ష్యం ఉంచి ఆమె మేలు పొందింది. హల్లెలూయా. ఇది కూడా మనం చదువుదాం ఒకసారి. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వింటారు కాబట్టి
రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకుచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చూడండి పిల్లారా, చూడండి, తెల్లవారు వేకుచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చీకటి గల చోటున వెలుగుచు దీపము పైన ఉన్నాడు చెప్పండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఒకటి ఉన్నది. అందుకని ఇప్పుడు చీకటి గల వెలుగుచు దీపం అంటే అది అపోస్తుల బోధ, అదే బ్రహ్మాం గారి వర్తమానం, జాన్సన్ వర్తమానము. దాని యందు లక్ష్యం మీకు మేలు కలుగుతున్నాడు. ఆ మేలు ఏమిటంటే ఆయన రాకడని పొందుకోవడమే, వేకు చుక్కను పొందుకోవడమే మేలు. ఇప్పుడు మరలా వేకు చుక్క యందు లక్ష్యం చాలా ఆయన అమరిస్తారు. హల్లెలూయా. మరి తూర్పు దేశం జ్ఞానులు ఏం చేశారు చెప్పండి? ఆ నక్షత్రం మీద లక్ష్యం ఉంచారు. అది కన్నులకు కనబడేటువంటి దృశ్యమైన లక్ష్యం. ఆ నక్షత్రం అది కన్నులకు కనబడేది. ఈ నక్షత్రం చెప్పండి అదృశ్యమైనటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా అంటే వాక్యమే, ఆయనే. ఇప్పుడు దీని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల, అందుకని అగ్నితోను అప్రంజం వంటి కన్నులతోను సర్వశక్తిమంతుని కుమారుడు ప్రత్యక్షమై ఈ కాలంలో మనము. కాబట్టి దీని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. కాబట్టి ఎవరు హృదయాన్ని అయితే తెరుస్తాడో వాళ్ళే లక్ష్యమిచ్చి గురించి ఈ వర్తమానాన్ని పట్టుకుంటారు, ఆయన అమరుస్తారు. హల్లెలూయా. చూడండి, ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు అప్పుడు ఆమె ఏం చేసింది చెప్పండి? లక్ష్యముచ్చి ఇంకా ఆమె అనుకుంది, నేను పాపిని, నేను ఆయన నామములో బాప్తిజం పొంది నా పాపాలు కడిగేసుకొని నేను పరిశుద్ధురాలు అవ్వాలి అని అనుకొని ఆమె ఏం చేసిందంటే ఆయన నామములో బాప్తిజం పొందింది. లక్ష్యం నుంచి ఏం చేసింది చెప్పండి? వాటి గురించి ఆలోచించి రక్షణ పొందాలనుకుని ఆమె రక్షణ పొందింది. అందుకనే హృదయం తెరవాలి. సర్వశక్తిమంతుడు హృదయం తెరిస్తేనే చూడండి లక్ష్యం ఉంచుతారు. లక్ష్యం ఉంచి బాప్తిజం పొందుతారు. మావాడు మారట్లేదు, ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నా కానీ అలా వింటున్నాడే తప్ప ఏమీ లేదు. దీన్ని మేము కూడా చెప్తున్నాం, మారండ్రా బాప్తిజం పొందండ్రా అని చెప్తున్నాం. కానీ అయినా కానీ మనం బలవంతం చేయకూడదు కదా. ఆయన వాళ్ళకి మారు మనసు దయచేయాలి కదా, లేకపోతే వాళ్ళ బాప్తిజం పొంద ఆయన హృదయం తెరవాలి కదా అంటున్నాం. అది నిజమే. ఎందుకంటే ఎవరు హృదయం తెరవాలి చెప్పండి? మనం బాప్తిజం పొందరా, బాప్తిజం పొందరా, బాప్తిజం పొందమ్మాయి, బాప్తిజం పొందమ్మాయి అంటే మన పోడు పడలేక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బాప్తిజం పొందుతారు. అది రక్షణ సరైనది కాదని ఆయన హృదయం తెరిచినప్పుడు దాని లక్ష్యం ఉంచి వాళ్ళు బాప్తిజం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇంటి వారు కూడా, ఆమె ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది బాప్తిజం పొందారు. అంటే ఆమెను బట్టి ఆమె ఇంట్లో వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి? మారిపోయారు. మొత్తం కూడా మారిపోయారు. ఎందుకంటే సర్వశక్తివంతుడు ఆ విధంగా పౌలు గారిని నడిపించి, అంటే దర్శనమిచ్చి అక్కడ నడిపించాడు. ఆ కుటుంబాన్ని మార్చడానికి, ఆ కుటుంబాన్ని రక్షించడానికి. అందుకని నేను దర్శనమిచ్చి రక్షింపుము, దర్శనమిచ్చి పౌరుని దర్శనమిచ్చి మాసిదోనియాకి నడిపించి ఆమె తూతైన పట్టణస్తురాలైనటువంటి ఆ లూదియా ఆమె రక్షణ పొందింది. హల్లెలూయా. హృదయం తెరిచాడు కాబట్టి ఆయన ఆ మాటల మీద లక్ష్యం ఇచ్చిందంటే ఆలోచించింది.
ఆలోచించి అవును నేను పాపాలు కడిగేసుకొని పరలోకానికి పరిశుద్ధురాలని నేను ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలి అని లక్ష్యం ఉంచింది. అందుకని అపోస్తలుడైన పౌలు వర్తమానం ఏంటంటే చీకటి గల చోటు వెలుగుచు దీపం అంటే పాపి హృదయాల్లో వెలుగును తీసుకొచ్చినటువంటి వర్తమానం అన్నమాట. అందుకని 7 సంఘకాల పుస్తకం వర్తమానం ఏంటి చెప్పండి? చీకటి గల చోటున వెలుగుచు దీపమైనది, వెలుగుచు దీపము. కానీ ఇక్కడ వేకొచ్చుకు వర్తమానం ఏంటంటే వేకొచ్చుకు వర్తమానం ఏమిటంటే చీకటిలో వధువుని వెలుగులోనికి వెలుగులోనికి పగల్లోనికి నడిపించేటువంటి వర్తమానం. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వారి వర్తమానం ఏం చేసింది చెప్పండి? అపోస్తులు లేకపోతే 7 సంఘాలు 7 దూతల వర్తమానము వాళ్ళ హృదయాన్ని వెలిగించింది. కానీ వేకొచ్చు వర్తమానం ఏం చేస్తుంటే శరీరాన్ని మార్చి ఈ చీకటి లోకములో నుండి చీకటి లేనటువంటి పగల్లోనికి దాచేటువంటి వర్తమానం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనం అగ్ని బాప్తిజం పొందుతున్నాం. అగ్ని అంటే ఏమిటి చెప్పండి? వాక్యమే. నా వాక్యం అగ్ని వంటిది కాదా? పరిశుద్ధాత్మే అగ్ని ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ఈ వాక్యం వల్ల ఏమవుతుందంటే ఈ వర్తమానం వల్ల లోకమంతా కూడా నీలో కాల్చివేయబడుతుంది. లోకమంతా నీలో కాల్చివేయబడి పాపపు కోరికలు పాపపు ఆలోచనలు నీలో చచ్చిపోతాయి అన్నమాట. ఇంకా పూర్తి పర సంబంధం వ్యక్తిగా మారిపోతాను. నీకు అర్థమైందా? అప్పుడు ఇలాగ నువ్వు అగ్ని పొందిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఇక లోక కోరికలు పాపపు కోరికలు ఉండవు, అవి చచ్చిపోతాయి. వాళ్ళే అగ్ని బాప్తిజం పొందినట్లు లెక్క. ఉదాహరణకి నువ్వు ఇంతకుముందు సినిమాలు చూసేదాను అనుకోండి, ఏమండి నువ్వు ఇప్పుడు మానేసినా కానీ ఎందుకంటే బాప్తిజం పొందావు మానేసావు, కానీ లోపల చూడాలనే కోరుకుంటుంటుంది అనమాట. ఈ అగ్ని బాప్తిజం వల్ల వేకొచ్చుకు వర్తమానం వల్ల ఆ ఆశలు చచ్చిపోతాయి అనమాట. ఇంకా సినిమాల మీదకి వెళ్తున్నా కానీ ఆశ పడదు. లేకపోతే ఇంతకుముందు చుట్టలు తాగే అలవాటు ఉందనుకుందాం, అర్థమైందా? ఏదో చెప్పండి, చుట్టలు తాగే అలవాటు ఉందనుకుందాం, బాప్తిజం పొందాం మానేసాం, కానీ ఆ కోరిక లోపల తాగాలి అని ఉంది. ఎవడో చుట్ట తాగుతున్నాడు అనుకోండి, పొగ తాగుతున్నాడు అనుకోండి, తాగితే బాగుండని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ వర్తమానం విన్న తర్వాత ఆశలు చచ్చిపోతాయి. హల్లెలూయా. ఎవరో ఇంతకుముందు నీకు శత్రువు ఉండేవాడు, ఆడిని చూస్తే నువ్వు వెళ్ళి గొడవకి వెళ్ళిపోయేవాడు, కలబడేవాడు, ఏదో రకరకాలుగా ఉండేవాడు. ఎందుకంటే నీలో ఆడిని చూస్తే చాలు ఏదో నీకు హాని చేశాడు, కీడి చేశాడు, హింసించాడో, బాధ పెట్టాడు. అది ఇంటోడు, ఇంటి పక్కోడు, ఇంటి ముందోడు, ఇంటి అనుకోడు, ఎవడో అనుకుందాం, లేకపోతే ఏ బంధువు అనుకుందాం. బాప్తిజం పొందిన తర్వాత నువ్వు వాళ్ళని కొట్టవు, కానీ వాళ్ళని చూస్తే చాలు కోపం వస్తూ ఉంటుంది అనమాట. బాప్తిజం పొందావు కానీ ఆ యొక్క ఆ స్వభావం నీళ్ళేమైనా కాలేదు చెప్పండి, చావలా. ఈ అగ్ని బాప్తిజం పొందినప్పుడు ఏం కలుగుతుందంటే వాళ్ళకి ఏదో చేయాలని ఆశ, అన్ని చేయాలంటే ఆలోచనలన్నీ కూడా ఆ కోరికలన్నీ కూడా నీలో చచ్చిపోయి ఆ శత్రువులను కూడా ప్రేమించడం జరుగుతుంటుంది అనమాట. ఆయన నమ్మరిస్తాం, జాలి పడుతుంటావు, కనికర పడుతుంటావు అనమాట. నీకు హాని చేసిన వారు, నిన్ను హింసించిన వారు, అది అగ్ని బాప్తిజం పొంది ఈ వర్తమానం వల్ల ఆ విధంగా నీ జీవితంలో మార్పు వస్తాను. అర్థమైందా? నువ్వు దొంగతనాలు చేసేవాడు అనుకుందాం, ఏదో నీకు దొంగ బుద్ధి ఉందనుకుందాం. రకరకాలుగా దొంగ బుద్ధులు ఉంటాయి చాలామంది. అర్థమైందా? రకరకాల దొంగ బుద్ధులు. నీ దొంగ బుద్ధి ఎక్కడికన్నా పనికి వెళ్ళావు అనుకోండి, పని దగ్గర ఏదైనా మిగిలిపోతే తెచ్చేసుకో వాళ్ళకి చెప్పబెట్టకుండా. లేకపోతే ఎక్కడికైనా పొలం మీదకి వెళ్ళిపోతున్నావు అనుకోండి, అక్కడ ఏమైనా కనబడ్డాయి అనుకోండి, ఒక ఆయన కోసుకొని తెచ్చేసుకోవడము. నీకు అర్థమైందా? లేకపోతే ఎక్కడో చాటుకి ఏదో విధంగా నీకు ఇతరుల సొమ్ముని ఆశించే బుద్ధి ఉంది అనుకున్నావు, పొరుల సొమ్ముని ఆశిస్తుంటాం, దొంగతనం చేస్తుంటాం, దాన్ని దురాశ అంటారన్నమాట.
నువ్వు ఆ దొంగ నమ్ముకొని బాప్తిజం పొందిన తర్వాత దొంగతనాలు మానేశావు. దొంగతనాలు మానిన తరువాత మరలా నీవు దొంగతనాలు చేయడం లేదు, కానీ అవి కనబడినప్పుడు వాటి మీద ఆశపడుతుంటుంది అనమాట. నీకు అర్థమైందా? దాన్ని స్వాధీనపరచుకుంటే బాగుండు, దాన్ని దొంగిలిస్తే బాగుండు, దాన్ని పట్టుకుపోతే బాగుండు. ఆశలు నీలో. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు, మీరు ఎవరో బుద్ధులు వెళ్తారు, స్నేహితులు ఇంటికి వెళ్తారు, ఆ వస్తువులు, లేకపోతే మీ వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళకి ఏదో గొప్ప ఆస్తి ఉందనుకుందాం, దాన్ని ఆశించడం. బాప్తిజం పొందావు కానీ ఆశలు పడుతూ ఉంటాయి నీలో. అది నాకైతే బాగుండు, ఇది నాకైతే బాగుండు, ఆశలు పడుతూ ఉంటాయి. నువ్వు బాప్తిజం పొందావు కానీ దొంగతనాలు మానేశావు, పరులు దొంగిలించడం మానేశావు, కానీ ఆశలు అనేవి పడుతూ ఉంటాయి. ఈ వర్తమానం వల్ల ఆశలు చచ్చిపోతాయి అన్నమాట. ఇంకెప్పుడు లోకంలో ఏది కనపడి నీకు ఆశ పడదు. ఎవరు సొమ్ము చూసినా, ఎవరు బంగారం చూసినా, ఎవరు డబ్బు చూసినా, ఎవరు ఇళ్ళు చూసినా, స్థలాలు చూసినా, పొలాలు చూసినా, ఏది చూసినా కానీ, ఎవరు బట్టలు చూసినా ఏమి ఆశ పుట్టదు అనమాట వాటిని. నీకు అర్థమైందా? వీళ్ళని బాప్తిజం పొందిన వాళ్ళంటే. లేదు నీకు ఎవరైనా స్త్రీలు కనపడితే అలా చూస్తుంటావు అనుకుందాం. నీకు అర్థమైందా? మీ బంధువుల్లో కానీ, మీ చుట్టాల్లో కానీ వాళ్ళు భర్త ఉన్నా కానీ నీ మాట వినాలనుకుంటారు. నీకు అర్థమైందా? అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భర్తను ప్రేమించుకుంటే నన్నే ప్రేమించాలా, నా వైపే చూడాలా, నాతోనే ఉండాలా, నేను చెప్పినట్టు చేయాలా అనే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగ చూస్తూ ఉంటుంటారు. నువ్వు మారిన తరువాత చూపు తిప్పుకుంటున్నావు, కానీ వాళ్ళ మీద నీకు ఆశ పడుతూ ఉంటుంది కొన్నిసార్లు. నువ్వేం చేసావు? ఆ మోపు చూడడం మానేసే వాళ్ళు చూడగానే తిప్పుకుంటున్నావు, కానీ వాళ్ళ మీద మాత్రం నీకు ఆశ పడుతూ ఉంటుంది. నీకు అర్థమైందా? కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అగ్ని బాప్తిజం పొందిన తర్వాత నీలో ఆశలు చచ్చిపోయి వాళ్ళని ఒక సహోదరులుగా ప్రేమిస్తూ ఉంటావు. ఆయన గమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనుకుంటావు ఆమె తన భర్తకు లోబడి నడవాలి అనుకుంటావే తప్ప అతడు యొక్క తన భర్తకు లోబడి ఆమె వాక్య ప్రకారంగా నడవాలని నువ్వు కోరుకుంటున్నావు తప్ప వాళ్ళ ఆయన మాట వినకుండా వాళ్ళ ఆయన వదిలేసి నా ఎంతో బాగుండు, నాతో తిరిగితే బాగుండు అని అనుకోము. ఆశలన్నీ ఏమైపోతుంటే అలాంటి ఆలోచనలన్నీ చచ్చిపోతాయి ఈ చివరి కాలంలో. అగ్ని బాప్తిజం అంటేది అర్థమైందా? ఇప్పుడు నోహ కాలంలో నీటి బాప్తిజం భూమికి ఇచ్చాడు ఆయన. ఆ భూమికి ఇచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? సమస్తం నాశనం చేయబడింది. కానీ వేర్లు ఉన్నాయి మరలా. అది మరలా సృష్టి వచ్చింది, పైకి వచ్చిందా? మళ్ళా చెట్లు ఏమి వచ్చాయా? లోకం వచ్చిందా మరలా? అంటే నోహ యొక్క సంతానంలోనే 3 సంతానం ఉంటే అందుట్లో హాము, షేము, యాపెతు. హాము సంతానం నుండి ఎవరు వచ్చారు చెప్పండి? అన్ని జనులు వచ్చారు. షేము సంతానంలో నుండి అబ్రాహాము వీళ్ళందరూ వచ్చారు. యాపెతు సంతానంలో నుండి సమరీయులు వచ్చారు. ఇప్పుడు షేము అనబడిన వాటి నుండి అన్ని జనులు వచ్చారు. అంటే మరలా లోకం వచ్చేసింది, పాపపు లోకం వచ్చింది. ఇప్పుడు మన లోకం అంతా కూడా అన్ని జనులు. ఏమండి? అంటే అక్కడ బాప్తిజం ఇచ్చినప్పటికీ, నీటి బాప్తిజం ఇచ్చినప్పటికీ మరలా లోకం వచ్చేసింది. మరలా ఇప్పుడు దీనికి ఏం చేస్తాడు? అణుబాంబులతోటి ఈ భూమిని ఆయన ఏం చేస్తాడండి? అగ్ని బాప్తిజం ఇస్తాడు, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. అందుకనే 1000 ఏళ్ల పాలనకు ముందు హెర్మగెద్దోను యుద్ధంలో కొంత నాశనం ఉంది. అలాగే 1000 ఏళ్ల పాలన తర్వాత పూర్తిగా ఆకాశము భూమి శుద్ధీకరి, కొత్త ఆకాశం కొత్త భూమి 1000 ఏళ్ల పాలన తర్వాత వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. 1000 ఏళ్ల పాలనకు ముందు 3వ ప్రపంచ యుద్ధంలో పూర్తి నాశనం కాదు. కొంతమంది అన్ని జనులు ఉంటారు. వర్తమానం జాగ్రత్త వినాలి. వినకుండా అరవకూడదు. విని అరవాల, విని ఆ మాటను బట్టి స్తుతించాలి తప్ప హల్లెలూయా వినకుండా అరవడం అదే చెప్పేది. కాబట్టి పిల్లారా, ఇక్కడ విని ఆ మాటను బట్టి ఏం చేయాలి చెప్పండి? నిజమైన మహింపరుస్తుంది. ఆ మాట పూర్తిగా చెప్పకముందే హల్లెలూయా హల్లెలూయా వినాలి కదా మీరు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇక్కడ అగ్ని బాప్తిజం అంటే ఆ యొక్క మీరు గమనించాలి. 1000 ఏళ్ల పాలనకు ముందు హెర్మగెద్దోను యుద్ధం
జరుగుతుంది. ఆ ఎర్మెగెద్దెను యుద్ధములో భూమి శుద్ధీకరించబడుతుంది. అదే 6వ ముద్ర మన ఎత్తబడిన తర్వాత జరిగేది నేను చెప్పేది. అంటే యూదులు శుద్ధీకరించబడతారు, బుద్ధి లేని కన్యకు శుద్ధీకరించబడుతుంది, భూమి శుద్ధీకరించబడుతుంది. అంటే 1000 ఏళ్ల పాలన కొట్టాయి. అపవాది బంధించబడతాడు. ఆ తర్వాత కొద్దిమంది అన్ని జనులు ఉంటారు, కొంతమంది అన్ని జనులు ఉంటారు. కానీ అపవాది బంధించబడినందువల్ల భూమి మీద పాపం ఉండదు. కానీ 1000 ఏళ్ల పాలన తరువాత పైన ఆకాశానికి భూమికి ఆయన అగ్ని బాప్తిజం ఇచ్చినప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత నిత్యత్వం వస్తుంది. ఆ విధంగా శుద్ధీకరిస్తాడు. కాబట్టి ఇంకా భూమి మీద ఇంకా ఏ పాపము కూడా ఉండదు. ఇంకా అంతా కూడా మరణకరమైనది ఏది కూడా లేదు, కానీ అమర్త్యమైనది వస్తుంది అన్నమాట. అందుకని అగ్ని బాప్తిజం పొందిన వారు మర్త్యమైనటువంటి ఆశలన్నీ కూడా, మరణకరమైన లోకాశలు, ధనాపేక్షలు, పరులది ఆశించడం, ఇవన్నీ కూడా వాళ్ళలో నుండి పోయి అవన్నీ కూడా నాశనము చేయబడి అమర్త్యమైనటువంటిది నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము, దానికి అన్నిటికీ నాశనం లేదని బైబిల్ చెప్తుంది. అలాంటి ఆలోచనలతో, అలాంటి ఆశలతో అలాంటి నివాసంలోని ప్రవేశిస్తారు. వీరు మాత్రమే శరీరం మార్పు చెంది పైకి ఎత్తబడతారు. హల్లెలూయా. అందుకనే నీవు నీతిగా నడుస్తూ సమాధానంగా ఉండి అందరితో సర్వశక్తిమంతుని విషయంలోను జనుల విషయంలోను సమాధానంగా ఉండి ఏమండి పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నావంటే నీవు అగ్ని బాప్తిజం పొందావని అర్థం. హల్లెలూయా. నీవు ఇంకా నీతిగా నడవకుండా, అంటే వాక్య ప్రకారం నడవకుండా ఏమండి ఇంకా నీవు వాళ్ళతో వీళ్ళతో రొసరొసలాడుతూ వాళ్ళ ముఖం చూసి ఇలా వెళ్ళడం, వీళ్ళ ముఖం చూసి ఎలా వెళ్ళడం, ఇంక విరోధంగా ఉంటూ విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటూ ఏమండి సహోదరుడు శత్రువుగా నువ్వు చూస్తూ నువ్వు పరిశుద్ధ ఆనందం లేకుండా ఆ విరోధాలను బట్టి లోపల బాధపడుతూ ఆయన ఎందుకు ఆనందం లేకుండా ఉన్నావంటే నువ్వు అగ్ని బాప్తిజం పొందలా. నీలో ఇంకా ఆశలు పోలా, నీకు ఇంకా విరోధాలు పోలా, నీకు లోకానందం పోలా, ఏమీ పోలా. అందువల్ల నువ్వు ప్రమాదంలో ఉన్నాను. ఎందుకంటే మరణకరమైనది నిన్ను విడిచిపెట్టిపోయే సమయం ఇదే. నీలో ఇవన్నీ కూడా నాశనం చేయబడి కాల్చివేయబడి, అంటే తెంచబడమే. హృదయం నుండి అవన్నీ ఏమైపోతాయి చెప్పండి. ఇజ్రాయెల్ మధ్య నుండి ఐగుప్తు సైన్యం ఎలాగైతే, ఇజ్రాయెల్ దగ్గర నుండి ఐగుప్తు సైన్యం ఎలాగైతే పారిపోయారో అలాగే ఈ లోకాశలన్నీ నీలో నుండి పారిపోతాయి. ఇంక మెస్సయ్యే నీలో నివాసం చేస్తుంటాడు. ఆయన రాజ్యమే నీలో నివాసం చేస్తా తప్ప మరి ఏది కూడా నివాసము చేయదు. కాబట్టి పిల్లారా, అలాగూ అగ్ని బాప్తిజం పొందిన వారు ఎత్తబడతారు, లేపబడతారు. హల్లెలూయా. అంతే. అందువల్ల నువ్వు ఆయన వాక్యానికి లోబడి చేయాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద పోటీగా చేయడం కాదు. నీకు అర్థమైందా? వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు పెట్టుకొని చేయడం కాదు. కానీ అందుకని నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తుంటావు, అది ప్రతిఫలం ఉండదు. అర్థమైందా? వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళకంటే నేను బాగా చేస్తున్నాను అనిపించుకోవాలి, వీళ్ళకంటే నేను బాగా చేస్తున్నాను అనిపించుకోవాలా అని నువ్వు మనుషులను దృష్టిలో పెట్టుకొని చేసావు అనుకో, ఏమి ఉపయోగం? ఆయన వాక్యానికి భయపడి లోబడి చేసేదే సరే అయింది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆమె నీటి బాప్తిజం పొందింది. ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ఇప్పుడు నువ్వు మొదటి రక్షణ నీటి బాప్తిజం ద్వారా రక్షించబడ్డావు, కానీ పూర్తిగా నువ్వు శుద్ధీకరించబడలేదు. ఎందుకంటే నీవు బాప్తిజం పొంది పాపం చేయడం మానినా పాపపు కోరికలు, ఆలోచనలు నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అగ్ని బాప్తిజం పొందుడు ద్వారా ఆ ఆలోచనలు, ఆశలన్నీ కూడా నీళ్ళు చచ్చిపోయి ఎత్తబడాలని ఆశ తప్ప, ఆయన ఆరాధించాలని ఆశ తప్ప మరి ఏది కూడా ఉండదు. వీరే అగ్ని బాప్తిజం పొందిన వారు. అర్థమైందా? అందుకని ఆయన పరిశుద్ధలోను ఆయన బాప్తిజం ఇచ్చేవాడు, అగ్నిలోను బాప్తిజం ఇచ్చేవాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అగ్ని బాప్తిజం పొందిన వారే ఎత్తబడతారు. అందుకనే నీరు చూడండి, నీటి బాప్తిజం పొందుడు ద్వారా నీరు కిందకు పడుతుంది. నువ్వు నీటి బాప్తిజం పొందుడు ద్వారా నువ్వు పైనుండి పుట్టావు అని అర్థం. అగ్ని బాప్తిజం, అగ్ని అంటే పైకి వెళ్ళిపోతుంటుంది అనమాట.
కింద మంట వేసామనుకుంటే మంట ఎటు వెళ్ళిపోతుంది చెప్పండి? పైకి కాదు. నీరు, వర్షపు నీరు ఎక్కడ పడుతుంది? నువ్వు పైకి చెంతో నీళ్ళు అలా చల్లగానే కింద పడతాయి. వర్షపు నీరు పైన కింద పడతాయి. కానీ నువ్వు నీటి బాప్తిజం పొందినప్పుడు నువ్వు పైన పుట్టావు. అగ్ని బాప్తిజం పొందడం ద్వారా అగ్ని వెళ్తుంది కాబట్టి అగ్ని బాప్తిజం పొందిన వారు కూడా ఏలియా వలె పైకి వెళ్ళిపోతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చాలా మంది బాప్తిజం పొందుతారు, కానీ వాళ్ళలో ఆశలు, ఆలోచనలు చావు. అవే మరలా లోకంలో పడగొట్టేస్తారు. చాలామంది బాప్తిజం పొంది కూడా రెండవ రాకడను పోగొట్టుకుంటారు మరి చాలామంది. కానీ నిజముగా బాప్తిజం పొంది నీతిగా నడిచేవారు ఏమండి, ఇలాంటి ఆలోచనలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ వర్తమానం వలన పూర్తిగా వాళ్ళ హృదయం శుద్ధించబడి ఇంకా ఎలాంటి దొంగ బుద్ధులు కానీ, దొంగ ఆలోచనలు కానీ, తమ ఆలోచనలు కానీ, ఇతరుల మీద అలాగే చెడు కోరికలు కానీ, అపిత్రమైన ఆశలు కానీ, సమస్తము ఆ శత్రువుల మీద కోపము కానీ, కక్ష కానీ సమస్తము పోయి ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. జాలి కలిగిన వ్యక్తిగా మారిపోతారు. కనికరమ కలిగిన వ్యక్తిగా మాట్లాడతారు. దయ కలిగిన వ్యక్తిగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో దయ చూపించడం, కష్టాలు ఉంటే దయ కలిగి ఉండడం, ఇబ్బందుల్లో ఉంటే దయ కలిగి ఉండడం, దయ కలిగి ప్రార్థన చేయడం, దయ కలిగి సహాయం చేయడం, దయ కలిగి ధర్మం చేయడం. అంత దయార్థ హృదయుడుగా ఉంటాడు. కఠినుడుగా ఉండలేడు. కఠినంగా మాట్లాడుకుండడం, కఠినంగా ఎవరిని ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళకి చెప్పారు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలా, అది పౌరుషం అనుకుంటారు కొంతమంది, అదేదో ఏలియా అని అనుకుంటారు కొంతమంది. అది తప్పుడు ఆత్మది. నీకు అర్థమైందా? నేను ఎందుకు చేయాలా, వాళ్ళు పిలిచారు కానీ నన్ను పిలిచారేంటి, నేను ఎందుకు వెళ్ళా అని అనుకుంటారు. ఎందుకంటే ముందు ఎవరన్నా పిలిచారనుకోండి, మీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు పిలిచారు నన్ను పిలవలేదా మనసులో పెట్టుకుని మళ్ళీ వాళ్ళు ఏదైనా పిలిచారనుకోండి, మొన్న వాళ్ళు పిలుచుకున్నారు కదా నేను ఎందుకు వస్తాను ఇప్పుడు అంటారన్నమాట. అలాగే కొంతమంది ఎలా ఉంటాడు, గోడవలు ఉంటుంటాయి. నేను చెప్పాను కదా, మాకు విజయవాడలో ఒకరు నాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళకు వాళ్ళకి పడేది కాదు. అయితే పిల్లారా, వాళ్ళు ఏదైనా ప్రార్థన కోసం వాళ్ళలో ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, ప్రార్థనకి వెళ్ళారు వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు పాస్టర్ గారితో, ఏమేమి చెప్పుకుంటున్నారో, ఏమేమి తీసుకుపోయారో పాస్టర్ గారికి ఇవ్వడానికి, ఏమేం చేశారో అని వాళ్ళు ఊళ్ళో అనుకుంటూ ఉండేవారు అన్నమాట. అది మనసులో పెట్టేసుకుని ఊహించుకొని మనసులో పెట్టుకొని ఒకవేళ మేమైనా ఫోన్ చేసామనుకుంటే తీసేవారు కదా, మనసులో పెట్టుకొని. అంటే వీళ్ళు పాస్టర్ గారు ఒకటి అయిపోయారు, మేము వేరు, వీళ్ళు వాళ్ళు ఒకటి అని దురాలోచన పెట్టుకొని అనమాట. తప్పుడు ఆలోచన పెట్టుకొని ఇంక వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, మొగైతే పట్టుకుని ఉండేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు కాదు, ఫోన్ తీసేవాళ్ళు కాదు. దురాలోచన పెట్టుకొని కలహాలు ఉన్న చోట అలాంటి దురాలోచనలు పెట్టుకొని ఒకరు మాట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు పెట్టుకుండడం. ఏదైనా కూడా వాళ్ళు రమ్మన్నట్టుంది పాస్టర్ గారు, వాళ్ళు వెళ్ళారు కదా కాబట్టి పాస్టర్ గారు ఫోన్ చేస్తే నేను చేస్తా, లేకపోతే నేను చేయను, అలా ఉండేవారు అనమాట. ఏదో పెట్టుకొని మనసులో అదొక రకమైన ఆత్మ కలిగి ఉండేవారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వారు, ఇలాంటి స్వభావం ఉంటే ఎత్తబడరు, ఇలాంటి దురాలోచనలు ఉంటే ఎత్తబడరు. అందుకని చాలామంది మూగోళ్ళలా ఉంటుంటారు అనమాట. చెల్ల ఉంటుంది మూగోళ్ళే. మూగోడు ఏమైనా మాట్లాడతాడా? మూగేమైనా మాట్లాడతాడా? నువ్వు కనుక అందుకనే అయ్యా నువ్వు ఏదైనా చూడయ్యా అని వాళ్ళకి చెప్పావు అనుకోండి, ఏం చెప్పేవాళ్ళు కదా మనసులో పెట్టుకొని. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుండి విజయవాడ నుండి ఇక్కడికి వచ్చారు ప్రార్థనకి, ఏదో మనసు ఏదైనా మనం అది ఇది అని చెప్పామనుకోండి, మరి ఈ మూగోళ్ళకి ఏమి జవాబు ఇచ్చేవాళ్ళు కాదు, ఏమి మాట్లాడేవాళ్ళు కాదు, ఏమి మనసులో పెట్టేసుకొని ఇలాంటివి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఉదయం లేకుండా ఫ్రీగా మాట్లాడుతుండాలి, ఫ్రీగా ఉండాలి. సహోదరుల ప్రేమ కలిగి ఏదో మనసులో పెట్టుకుని స్టక్ అయిపోవడం కాదు. ఏ విధంగా ఉండాలి చెప్పండి? ఆ విధంగా ప్రేమ కలిగి ఉంటేనే ఎత్తబడతారు తప్ప, లేకపోతే నువ్వు వాళ్ళు వీళ్ళు ఒకటి అనుకొని వీళ్ళు ఒకటి అనుకొని హృదయంలో పెట్టుకొని నీవే విడిచిపెట్టబడతావు. అది ప్రేమ కలిగిన వాళ్ళు ఎప్పుడు అలా ఉండరు. ప్రేమ కలిగిన వాళ్ళు ఎప్పుడే అలాగా ఉండరు. అందులో కలహాల వల్ల కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు పోలిస్తే తీరు, ఒకరు తీసినా వాళ్ళు చేస్తేనే మాట్లాడుతున్నారు తప్ప లేకపోతే మాట్లాడరు. అర్థమైందా?
అలాగ తయారైపోతుంటారు అన్నమాట. ప్రేమ లేదు అక్కడ, ప్రమాదం అది. అందువల్ల ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. మూగోళ్ళలాగా మారిపోకూడదు. మూగోడు ఫోన్కి మాట్లాడుతున్నామన్నా, మూగోడు ఏ సిస్టర్ ఉందనుకోండి, ఎవరో ఒక సిస్టర్ ఉందనుకోండి, మీరంటే మీరు కాదు, అమ్మ ఫలాని మార్కెట్కి వెళ్ళినప్పుడు అదిగో, లేకపోతే అక్కడికి వెళ్ళారనుకో, అది మీ ఊరు వెళ్తున్నారా, జాగ్రత్త అమ్మ, లేకపోతే అక్కడ మన సహోదరులు జాగ్రత్త అమ్మ, లేకపోతే వాళ్ళ గురించి మెసేజ్ గురించి చెప్పమ్మా, మాట్లాడండమ్మా, మీ అమ్మగారు ఉండారు, మీ చెల్లెలు ఉండారు, మీ అక్క ఉండారు, ఎవరొకరు ఉండారని చెప్పి అనుకోండి. వెళ్ళారనుకోండి, పాస్టర్ గారు ఇలాగ మేము వెళ్ళాము, మా వాళ్ళు కలిసాం, వాళ్ళు వర్తమానం వెళ్ళి చాలా సంతోషపడ్డారండి అని చెప్పరు. మూగుళ్ళగా అలా ఉంటారు. మళ్ళీ మనం చేసి అడిగితే చెప్తుంటారు. అంటే కదలిక ఉండదు అనమాట, వాళ్ళ ఆత్మ కదలిక ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటుంటారు. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ అనేది దాన్నే సహవాసం అంటారు అనమాట. ప్రణాంగారు మాట్లాడుకోవడే సహవాసం అంటారు. అలాగ నువ్వు ఇలాంటి వాళ్ళు కనుక, ఇలాంటి తత్వం ఉండాలి కనుక, 1000 ఏళ్ల పాలనకు రారు. వచ్చినా కానీ మెస్సి ఎవరొకరితో ప్రేమగా ఉంటాడు. అమెరికా వాళ్ళతో ఎవరితో ప్రేమగా ఉంటాడు, ఇంకోటి ఎవరితో ప్రేమగా ఉంటాడు. అప్పుడు నువ్వు వాళ్ళ మీద, మెస్సీ మీద కూడా నువ్వు అక్కడ కూడా అలాగ ఉంటావు. మెస్సీ అనగానే ఏదో నువ్వు గొప్పగా ఊహించుకోక, సామాన్యంగా ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన వర్తమానకులు, ఆయన సేవకులు, ఆయన కానీ సామాన్యతలో ఉండి గొప్పదాన్ని బయలుపరుచుకుంటారు. వాళ్ళు సామాన్యులు కనపడదు, నీకు ఉండదు, నీకు విలువ ఉండదు. అక్కడ కూడా ఆయన చాలా సామాన్యంగా ఉంటాడు. ఆయన నామనిస్తాడు. అందుకనే మెసేజ్ వస్తాడు అన్నప్పుడు అలా వస్తాడేమో, ఇలా వస్తాడేమో, ఇలా వస్తాడేమో ఊహించుకున్నారు. కానీ గొర్రె పిల్లగా సామాన్యంగా వచ్చేటప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయాలి. అగ్ని బాప్తిజం పొందినప్పుడు నీళ్ళు అలాంటి ఏమీ లేకుండా ప్రేమ కలిగి ఉంటుంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎలా ఉంటావు చెప్పండి? సహోదరి సహోదరులు, ఎవరైనా సహోదరులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు అయిపోయారు అని పక్కలతో మాట్లాడు. ఎవరో సహోదరితో మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చారనుకోండి, నువ్వు ఫలానా సహోదరి ఒకటి, నేను మాట్లాడను అన్నట్టుగా ఉంటారు. అలా ఉండకూడదు. అందరితో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? సమాధానం వెతకమని ఉంది బైబిల్లో. విరోధం లేకుండా చూసుకో. ఎవరితో విరోధం లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీకు ఆ సమాధానాన్ని బట్టి ఆనందం వస్తుంది అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ ఎవరొకరితో ఏది విరోధంగా ఉన్నావు అనుకోండి, ఆనందం రాదు, ఆనందించలేవు. ఎందుకంటే హృదయంలో ఏమి లేదు చెప్పండి నీకు? వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళ వ్యతిరేకంగా హృదయంలో కలిగి ఉండడం వల్ల, ఆలోచన కలిగి ఉండడం వల్ల, లేకపోతే ఏదో ఒకటి ఊహించుకొని ఇలాగలాగా నువ్వు చూడకుండానే, వినకుండానే, నీకు అంత తెలిసినట్టుగా, ఏదో దివ్యజ్ఞానం అయినట్టుగా అంత ఏదో ఊహించుకుంటావు. ఆ ఊహించుకొని మనసులో ఏదో పెట్టుకున్నావు కానీ ఏమండి, అప్పుడు సమాధానం ఉండవు. అప్పుడు సమాధానం ఉండకపోతే ఇంకే ప్రమాదం. శత్రువులతో కూడా ప్రేమగా ఉండమన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లలు అగ్ని బాప్తిజం పొందినప్పుడు ప్రేమ కలిగి ఉంటాడు, సమాధానముతో ఉంటాడు, నీతి కలిగి ఉంటాడు. అందుకని ప్రేమతో చేసే ప్రతిదీ నీతి. అందుకని ప్రేమ తప్ప మీరు ఏమీ వచ్చి ఉండవద్దని బైబిల్లో ఉంది. ప్రేమ తప్ప నువ్వేమీ కలిగి ఉండవద్దు. ఏమండి, వాళ్ళ తప్పుల వైపు నువ్వు చూడొద్దు. నీవు లేఖనాన్ని పాటించావో లేదు నువ్వు చూసుకో. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది తప్పులు, ఏడు తప్పుల వైపు చూస్తూ ప్రేమించడం మానేస్తారు. పోయినట్టే. అర్థమైందా? ఏమైనా ఉంటే వాళ్ళని క్షమించి ప్రేమించడమే. కానీ క్షమించకుండా అవి హృదయంలో పెట్టుకుని ప్రేమించకుండా ఉంటారు, అప్పుడు ప్రమాదంలో పడిపోతారు. కనుక అగ్ని బాప్తిజం పొందిన వ్యక్తి అసూయ పడడం. అందుకని పిల్లారా, అసూయ అనేది అన్ని చచ్చిపద్వేషము, అసూయ, సమస్త కల్మషము, సమస్త మురికి, లోకాశలు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఏమీ లేకుండా సమస్తము నాశనం చేయబడి ఆ దేశానికి యోగ్యుడిగా ఉంటాడు. ఇంకా ఆ దేశంలో అసూయలు ఉండవు, గర్వం ఉండదు, సహోదరులు అక్కడ మోహపు చూపు ఉండవు, కలహాలు ఉండవు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు నువ్వు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు నువ్వు, వాళ్ళు ఒకటి, మన ఇండియా వాళ్ళందరూ ఒకటిరా, అమెరికా వాళ్ళందరూ ఒకటిరా, గ్రూపులు ఉండవు. అక్కడ గ్రూపులు కట్టుకోవడం ఉండదు. మన కుటుంబంతో ఒకటి, వాళ్ళ కుటుంబంతో ఒకటి, ఇలాంటి గ్రూపులు ఉండవు.
ఏక శరీరముగా ఏకాత్మగా ఉంటారు. ఇలా గ్రూపుగా ఉండేవారే ప్రమాదంలో పడతారు. మీ వేరు, మేము వేరు, మీ పిల్లలు వేరు, మా పిల్లలు వేరు, మా కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు. అలాగ ఉండకూడదు. అందరూ కూడా ఒక శరీరముగా ఉంటేనే, ఎవరైతే యొక్క శరీరముగా ఉండాలని అదే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నారని ఒక శరీరముగా ఉన్నట్టు వారు మాత్రమే ఎత్తబడతారు. వారు మాత్రమే అగ్ని బాప్తిజం పొందిన వారు. హల్లెలూయా. వీళ్ళు మాత్రమే ఏళ్ల పాలలో నివసించుటకు యోగ్యులైన వారు. గొడవలు పెట్టుకోవడం కానీ ద్వేషించుకోవడం కానీ ఉన్నట్లయితే అక్కడ కూడా నువ్వు అలాగే ఉన్నప్పుడు ఎక్కడ వదిలేస్తాడు ఆయన. అక్కడ మంచి వారిని తీసుకెళ్తాడు, ప్రేమ కలిగిన వారిని తీసుకెళ్తాడు, సమాధానం కలిగిన వారిని తీసుకెళ్తాడు. అలాంటి వాళ్ళని తీసుకెళ్తే అక్కడ కూడా సమాధానంగా ఉంటాడు రా అందరితోటి. నీకు అర్థమైందా? అందరితో ప్రేమగా ఉంటాడు రా, ఆ రాజ్యం బట్టి ఆనందిస్తాడు రా అని తీసుకెళ్తాడు. అంతేగాని నాకు ఎప్పుడు గొడవ ఉండాలి, గొడవ లేకపోతే నిద్ర పట్టదు. ఎందుకంటే సమాధానానికి వ్యతిరేకమైంది ఏమిటి చెప్పండి? కలహాలు. నీకు అర్థమైందా? అవి ఉండకపోతే నిద్ర పట్టదు. అలాగైతే పరలోకం లేకపోయింది, నేను సమాధానంగా ఉండను అంటే నరకమే గతి. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. తర్వాత చూడండి పిల్లారా, మరలా వాళ్ళని ఆమె ఏం చేసింది చెప్పండి? పౌలును చూడండి, ఆమె ఇంటి వారిని బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను మెస్సైనందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిను. బాప్తిజం పొందిన తర్వాత మా ఇంటికి రండి. ఎందుకంటే ప్రవక్తని చేర్చుకున్న వాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడని ఆమె తెలుసు. ఆయన మన స్తోత్రం. ఆ గలునారైన స్త్రీ చూడండి, ఆ భర్త మంచివాడు. ఆయా ప్రవక్త కోసం, ఎలీషా ప్రవక్త కోసము ఆమె ఒక గదిరే కట్టించింది. ప్రవక్తకు కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చి పెట్టింది. ఆయన మన స్తోత్రం. అది నిజమైన వధువు సమాజం, నిజమైన వధువు అయినది. కాబట్టి పిల్లారా ఆ తర్వాత చూడండి, మరలా ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. 40 వచనం మీరు, లేకపోతే 35 వచనం మీరు ఒకసారి చదవండి. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు వారు న్యాయం విచారింపకే రోమీయులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపులకు తీసుకొని పోవాలని చెప్పెను. ఆ భటులు ఈ మాటలు న్యాయాధిపతులు తెలుపుగా వీరి రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపులకు తీసుకుని పోయి పట్టణం విడిచిపోండిని వారిని వేడుకొని వారు చెరసాలలోని వెలుపులకు వచ్చి లూది ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి వెళ్ళారు. ఆయన నామనిస్తారు. కాబట్టి లూది ఇంటికి వాళ్ళు ఏమి వెళ్ళారు చెప్పండి? వెళ్ళారంటే ఆమె హృదయం తెరవబడింది, వాక్యం ముందు లక్ష్యం ఉంచింది. ఆ తరువాత ఆమె బాప్తిజం పొందింది. అంతేకాకుండా వాళ్ళే వస్తారులే అని అనుకుందా? పౌలు వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళే వస్తారులే అని అనుకుందా? చాలా మందికి గర్వం ఉండి అడగరు. మీకు అర్థమైందా? అడగడం ఇక్కడ ఆవిడ ఏమని తెలుసా మీకు? చూడండి ఏమి రాయబడిందంటే పిల్లారా, 16వ అధ్యాయము, ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుందంట. అడగ వేరు, వేడుకోవడం వేరు. ఆ విధంగా వాళ్ళని చేర్చుకోవాలని. ఎందుకంటే నేనేదో నదీ తీరం వాక్యం విన్నాను కానీ మరి మా ఇంటి దగ్గరకు రాలేదు వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఇంటికి కూడా చేర్చుకున్నటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. కాబట్టి ఆ లూది అనేటువంటి ఆ స్త్రీ
సర్వశక్తిమంతుని చేత కృప పొందినటువంటి స్త్రీని ఆయన నామనిస్తారు. కాబట్టి ఆ దర్శనం ద్వారా ఏం కలిగింది? లూదీకిని ఆమె ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అంతేకాకుండా ఆమె చూడండి, ఆమె ఇంటికి వెళ్ళారు. అక్కడ సహోదరులు కూడా ఆమెకు కూర్చింది అనమాట. వాళ్ళ ఇంటికి పౌలు గారు వచ్చినప్పుడు ఆ లూదియా ఆమె కాకుండా మా ఇంటికి పౌలు గారు వచ్చారని సహోదరులందరూ కబురంపినప్పుడు అక్కడున్న సహోదరులందరూ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళని చూసి వాళ్ళని ఆదరించి ఆదరణ కొన్ని మాటలు చెప్పి ఆదరించి హల్లెలూయా. అందుకని ఆదరణ అనేది ఎప్పుడు కూడా ఒక చల్లదనాన్ని ఇస్తానమాట. ఒక చెట్టు నీడ లాంటిది. కష్టంలో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి లేకపోతే ఇది కలిగిన వారికి నువ్వు ఆదరించడం ద్వారా ఆదరణ కలిగిన మాటలు మాట్లాడడం ద్వారా అది ఏ విధంగా ఉంటే చెప్పండి, ఒక చల్లదనాన్ని ఆ మాటలు ఒక చల్లగా ఉంటాయి అన్నమాట. నువ్వు ఏమీ కూల్ డ్రింక్ ఇవ్వక్కర్లేదు. నీకు అర్థమైందా? అంటే చల్లదనం కోసం. కానీ ఆ మాటలు చెట్టు చల్లగా ఉంటుందో ఆదరణ. హల్లెలూయా. అందుకనే ఆ పాపంలో ఉన్న ఆ యొక్క లేకపోతే వ్యాపారం చేస్తూ లేకపోతే ఏదో భక్తి కలిగిందా అని అనుకుంటూ ఏదో భక్తి కలిగి నడుస్తూ ఉంది ఆమె. అలాంటి ఆమె సత్యాన్ని తెలుసుకొని ఏమండి ఒక ఆదరించబడి ఆదరణ పొంది, అందుకని ఇక్కడ కూడా ఈ వాక్యం వినడం వలన మనకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన మాటల వల్ల మనకి ఏం కలుగుతుంది చెప్పండి? నీకు ఆదరణ కలుగుతుంది. అందుకనే మనల్ని ఆదరించువాడు ఇక్కడ నీకు రావడం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? ఆదరణ. ఆయన్ని బట్టి సహోదరులను బట్టి నువ్వు ఒక ఓదార్పుని ఆదరణ పొందుతావు అనమాట. అంతేగాని నువ్వు ఆదరణ ఎవరైనా వచ్చి నువ్వు ఆదరించకుండా ఉన్నట్లయితే అక్కడ ఎవరు ఆదరించరండి బాబు, ఎవరు పలకరించరండి బాబు, ఎవరు మాట్లాడండి బాబు, అసలు ప్రేమించరండి బాబు అని అంటారు. అందుకని మనం ఎప్పుడు ఆదరించాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి 1వ దశలకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ రాకడ గురించి చెప్తూ ఆయన ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకునుడి అంటాడన్నమాట. ఒకసారి మీరు చూడండి. ఆయన వాక్యం వినడం వల్ల మనకు ఏం కలుగుతుంది చెప్పండి? మొన్న ఇంతకుముందు ఎవరో హేమలత గారు ఎవరో అన్నారు, నేను బోల్డ్ సమస్యలు ఉడుదుడుకులు ఉన్నాయి, కానీ మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఎంతో ఆదరణగా ఉంటుంది. ఏమ్మా, ఈ ఆ వాక్యం వల్లే నేను ఈ ఆదరణ వల్లే నేను బ్రతుకుతున్నాను అన్నమాట. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లారా, మనం ఒకసారి 1వ దశలకు రాసిన పత్రిక 1వ దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మెస్సయ్య మృతి పొంది తిరిగి లేచినేమని నమ్మిన యెడల అదే ప్రకారము మెస్సయ్యనందు నిద్రించిన వారిని సర్వశక్తిమంతుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము మెస్సయ్య మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, మెస్సయ్య రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధానతో శబ్దముతోను సర్వశక్తిమంతుని బోరుతోను పరలోకముడి మెస్సయ్య దిగి వచ్చును. మెస్సయ్య నుండి మృతులైన వారు మొదలు లెగుస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా మెస్సయ్యని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద మనం కొనుక్కోబడదుము. కాబట్టి మనము సదాకాలము మెస్సయ్యతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా. అందుకని లోకంలో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు పడుతున్నాం అనుకోండి, మనకు కొంతకాలమేనమ్మా, మన రాజ్యం రాబోతుంది. మనం ఎత్తబడతాం, మన శరీరం మారిపోతుంది. ఈ శోధనలు కొంతకాలమే. మనం వెళ్ళిపోయే ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? ఆదరణగా ఉంటాయి.
అందుకని రెండవ రాకడ వధువుని ఏం చేస్తా చెప్పండి, ఆదరిస్తే. అదే మాటలు నువ్వు కూడా మాట్లాడడం ద్వారా ఒకరినొకరు ఆదరించుకుని. అర్థమైందా? సహోదరులు ఎవరైనా ఉండాలి, కొంతకాలమే ఇబ్బందులు, కొంతకాలమే మంచి రాజ్యం రాబోతున్నంత ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. శరీరాలు మారిపోతాయి, ఈ రోగాలు ఉండవు, ఈ ఇబ్బందులు ఉండవు, ఈ తెగుళ్ళు ఉండవు, ఈ లోక మనుషులు ఏమి ఉండదు, నూతనమైనది వస్తాయి. కంగారు పట్టండి. ఈ వర్తమానం ఏం చేస్తా చెప్పండి, నేను ఆదరిస్తుంది. రెండవ రాకడ వర్తమానం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను. అందుకని ఇప్పుడు మనము గొప్ప ఆదరణ పొందేటువంటి జనులంగా ఉన్నాం. ఆయనే వచ్చి మనల్ని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. ముఖాముఖిగా మాట్లాడుతూ, ముఖాముఖిగా ఎలా మాట్లాడు, మనం నమ్మాలంతే. గారు చెప్పారా, మనం నమ్మాలి. కాబట్టి పిల్లారా, ఆయనే అంటే ఇప్పుడు ఆయనకు సంబంధించిన లేఖనాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఆయనే ఇప్పుడు దిగి వచ్చి అగ్ని జ్వాలలతో అపరంజి వంటి పాదములతో వచ్చి ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా కాదు, ఏలియా పరిచయం అయిపోయింది. ఇప్పుడు ఆయనే వచ్చి ఆయనే వచ్చి నీతో మాట్లాడుతాడు. అందుకని ఈ మాటలు ఎవరికి చెప్పండి, ఆయనవి. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆదరిస్తున్నాడు. నేను ఎప్పుడన్నా ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అనేవారు, నువ్వు చాలా గొప్ప తెలివైన అబ్బాయివి, నువ్వు బాగా మంచి పేరుండేది నీకు, అలా ఇలాగా. కానీ అందరు చూడు చక్కగా మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన అబ్బాయి, చేపల చెరువులు, పొలాలు, ఇల్లు, అవి ఇవి అన్నీ కొనుక్కున్నారు, బాగా డెవలప్ అయిపోయారు అబ్బాయి. మరి నువ్వేంటి కాకినాడ వెళ్ళిపోయావు, వారి నుండి ఏమైనా పండు వస్తుందా, దొరలు ఏమైనా పంపుతున్నారా అనేవారు అనమాట. అంటే ఇది అలాంటి సేవ కదయ్యా, ఇది ఆయన కోసం జీవించేసావా. అప్పుడు నేను చెప్పాను, నేను ఏం చెప్తుంటానంటే, నేను వాళ్ళందరికంటే కూడా గొప్ప కృప నాకుంది. ఎందుకంటే ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో మనం ఏమి తీసుకొని పోలేము. కానీ శ్రేష్టమైనది నాకున్నదని అలాంటి ఆలోచనలు ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ఆదరిస్తాడు. నేను అలాగా ఆయన ఆలోచనలు, ఆయన మాటల ద్వారా అలా ఆదరణ పొందుతుంటాను. అదే మాటలు మీకు చెప్తుంటాను, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే తెల్లవారుజాముననే అందరు ఎత్తబడ్డారు కాబట్టి బైబిల్లో భక్తులు, నీతిమంతులు, మనం కూడా ఎత్తబడతామని మనం నమ్ముతున్నాము. కాబట్టి ఈ వర్తమానం, ఈ జాము, ఈ దినము, ఈ అగ్నిబాప్తి, ఇవన్నీ కూడా మనకు ఆదరణ ఆయనే వచ్చి నిన్ను ఆదరిస్తున్నాడు. నువ్వేం భయపడద్దు, నువ్వు బెంగపడద్దు, దిగులు పడద్దు, విచారపడద్దు. నీకు ఆ దేశం ఉంది, ఆ రాజ్యం ఉంది. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, ఆ దేశానికి సంబంధివని నిన్ను ఆదరించుతున్నవాడు ఆయనే. హల్లెలూయా.